హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బాబు పేరు ఏషావు. మరి బాబుకి 7 సంవత్సరాలండి. మరి దేవుడు గొప్పవాడు గనక ఈ బాబుని 7 సంవత్సరాల్లో మరి పాటల ద్వారా వాడుకుంటా ఉన్నాడు దేవుడు. ఇక రాబోయే రోజుల్లో ఇక బహుబలంగా ఆయన స్వరాన్ని ఇచ్చి వాడుకోవాలని మరి నేను దైవజనుడిగా ఈ బాబు పక్షాన కోరుతా ఉన్నాను. హల్లెలూయా. మరి ఇప్పుడు పాటలు పాడుతుండగా బాబుతో పాటు ఏకీభవించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. 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 మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా, చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా, నీకు మరుగైనది ఏది లేవు నా యేసయ్యా, నీకు మరుగైనది ఏది లేవు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, స్నేహము నీవే, బంధువు నీవే. కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి నుండి బాబుని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. నిజంగానే బాలుడు నడవలసిన త్రోవలో బాలుడిని నడిపిస్తే వాడు పెద్దవాడైన తర్వాత ఆ త్రోవని ఏం చేయడట, వదిలిపెట్టడట. హల్లెలూయా. అందుకని తండ్రులారా, మీ చిన్న పిల్లలను కోపము రేపక దేవుని బోధలోను దేవుని శిక్షలోను వారిని మీరు పెంచేవారిగా ఉండాలట. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్న మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. ఓకే.